ఎత్తైన వృక్షాలు, చల్లని గాలులు, పక్షుల కిలకిలారావాలతో నిండిన ఒక విశాలమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక మహాబలశాలి ఏనుగు నివసించేది. దాని పేరు వింటేనే జంతువులందరూ భయపడేవారు. తన అపారమైన బలం చూసుకుని ఆ గజరాజు తీవ్ర అహంకారంతో జీవించేది. ఈ అడవిలో నాకంటే బలవంతుడు ఎవరూ లేరు అని గర్వపడుతూ చిన్న జంతువులను అవమానించేది. ఒకరోజు ఆ ఏనుగు అడవిలో తిరుగుతూ ఒక మహావృక్షం దగ్గరకు వచ్చింది. ఆ చెట్టు కొమ్మలపై ఒక చిన్న పక్షి తన కుటుంబంతో ఆనందంగా గూడు కట్టుకుని జీవిస్తోంది. ఆ గజరాజు సరదాగా ఆ చెట్టును పెకలించాలని నిర్ణయించుకుంది. అది తన భారీ తొండంతో చెట్టును కదపబోతుండగా ఆ చిన్న పక్షి భయంతో వణుకుతూ కిందకు దిగివచ్చింది. వినయంగా నమస్కరించి ఇలా వేడుకుంది, గజరాజా, ఈ చెట్టే మా ఇల్లు. నా పిల్లలు ఇక్కడే పెరుగుతున్నారు. దయచేసి ఈ చెట్టును పడగొట్టకండి. మా చిన్న కుటుంబాన్ని అనాథల్ని చేయవద్దు. పక్షి మాటల్లోని బాధను విన్నా కూడా అహంకారంతో నిండిన ఏనుగు గట్టిగా నవ్వింది. నా దారిలోకి వచ్చి నన్నే ఆపుతావా అని గర్జించింది. అంతే, ఒక్క బలమైన తోపుతో ఆ పెద్ద వృక్షాన్ని నేలకూల్చేసింది. గూడు చెల్లాచెదురైపోయింది. పక్షి పిల్లలు భయంతో ఏడుస్తుండగా ఆ చిన్న పక్షి కన్నీళ్లతో తన నివాసాన్ని చూస్తూ విలపించింది. కాని ఆ గర్విష్టి గజరాజుకు మాత్రం అవేమీ పట్టలేదు. కొన్ని రోజుల తర్వాత అడవిలో తిరుగుతూ ఒక చిన్న బురద కొలను దగ్గరకు చేరుకుంది. ఆ కొలనులో ఎన్నో కప్పలు నివసిస్తున్నాయి. ఏనుగు నీళ్లలో దిగబోతుండగా కప్పలన్నీ భయంతో బయటకు వచ్చి ప్రార్థించాయి, గజరాజా, ఈ కొలను చాలా చిన్నది. మీరు ఇందులో దిగితే మేమంతా మీ కాళ్ల కింద నలిగిపోతాం. దయచేసి మాపై కరుణ చూపండి. కాని ఏనుగు కోపంతో గర్జించింది. నాకు మీరు అడ్డా? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని గట్టిగా అరిచింది. అంతే, భారీ శరీరంతో ఆ బురద కొలనులోకి దిగిపోయింది. చిన్న చిన్న కప్పలు దాని కాళ్ల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాయి. కొలను మొత్తం అల్లకల్లోలమైంది. ఆ ఏనుగు ఆగడాలను గమనించిన అడవిలోని నక్కలు చాలా బాధపడ్డాయి. ఇలా గర్వంతో బ్రతికే ఈ గజరాజుకు తప్పకుండా గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నాయి. ఒక తెలివైన నక్క ఒక ఉపాయం ఆలోచించింది. మరుసటి రోజు ఆ నక్క వినయంగా ఏనుగు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది, మహాప్రభూ, మీరు ఈ అడవిలో అత్యంత బలవంతులు. సింహం కూడా మీ ముందు ఏమాత్రం సరిపోదు. మేమంతా కలిసి సింహాన్ని అడవి నుంచి తరిమివేశాం. ఇప్పుడు రాజసింహాసనం ఖాళీగా ఉంది. ఈ అడవికి రాజుగా ఉండటానికి మీకన్నా అర్హుడు ఎవరున్నారు? ఈ మాటలు విన్న ఏనుగు ఆనందంతో పొంగిపోయింది. తన గర్వం మరింత పెరిగింది. అవును, ఈ అడవికి నిజమైన రాజు నేనే అని గంభీరంగా అరిచింది. నక్క ముందుగా నడుస్తూ దారి చూపుతోంది. ఏనుగు రాజసింహాసనం ఎక్కబోతున్నాననే ఉత్సాహంతో దాని వెనుక నడుస్తోంది. కొంతసేపటికి వారు ఒక ప్రమాదకరమైన ఊబి క్విక్సాండ్ దగ్గరకు చేరుకున్నారు. చిన్నదైన నక్క చాకచక్యంగా దాన్ని దాటేసింది. కాని భారీ శరీరమున్న ఏనుగు ఆ ఊబిలో కాలు పెట్టగానే లోపలికి కూరుకుపోయింది. అది బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా మరింత లోపలికి దిగజారిపోయింది. అప్పుడు నక్క వెనక్కి తిరిగి నవ్వుతూ ఇలా చెప్పింది, అయ్యో గజరాజా, మీరు కదా ఈ అడవిలో మహాబలవంతులు. నేను ఈ చిన్న ఊబిని దాటగలిగాను. మీరెందుకు దాటలేకపోతున్నారు? ఆ మాటలు విన్న ఏనుగు తలదించుకుంది. తన బలం ముందు ప్రపంచమంతా చిన్నదని భావించిన తాను ఈరోజు ఒక చిన్న ఊబి ముందు బలహీనమైపోయిందని గ్రహించింది. ఆ క్షణమే దాని అహంకారం కరిగిపోయింది. కొద్దిసేపటికి అడవిలోని జంతువులన్నీ అక్కడికి వచ్చాయి. పక్షులు, జింకలు, కోతులు, ఎలుగుబంట్లు అందరూ కలిసి ప్రయత్నించి ఏనుగును ఊబిలోనుంచి బయటకు తీశారు. ఏనుగు కన్నీళ్లతో ఇలా చెప్పింది, నన్ను క్షమించండి. నా బలం చూసుకుని నేను గర్వపడ్డాను. చిన్నవారిని అవమానించాను. ఇక నుంచి మీ అందరితో ప్రేమగా, వినయంగా జీవిస్తాను. ఆ రోజునుంచి ఆ అడవిలోని జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా జీవించసాగాయి. ఈ నీతి కథ మీ హృదయాన్ని తాకితే వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.